Hi friends, this is Dinesh and you're watching Technicaldinnu YouTube channel. నేను ఈ ఛానల్లో మనీ ఎర్నింగ్ యాప్స్, గేమ్స్ ఇంకా వెబ్సైట్స్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఇవాటి వీడియోలో నేను మీరు thumbnail చూసినట్టుగా 5 ఫైవర్ స్కిల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇవి చేయడానికి మీకు ఎలాంటి స్కిల్స్ తెలవాల్సిన అవసరం లేదు అని అయితే నేను అనదు. కాకపోతే మీకు ఇందులో బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ మీరు ఈ స్కిల్స్ అయితే పర్ఫామ్ చేసి మంచిగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవాటి వీడియోలో నేను ఆ స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ ఒకవేళ మీకు రాకపోతే ఎలా నేర్చుకోవాలి, వాటికి ఏమన్నా షార్ట్ కట్స్ ఉన్నాయా, అవన్నీ డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అప్పుడే మీకు ఎర్నింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇక లేట్ చేయకుండా ఇవాటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి. అలా అయితే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇక అయిపోయాక మీకు ఫైవర్ గురించి ఇంతవరకు తెలియకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ ఫైవర్ అని ఒక ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే చూడండి. మీకు ఫైవర్ గురించి డీటెయిల్గా అయితే తెలుస్తుంది. మీకు ఆ ఫైవర్ గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు ఈజీ స్కిల్ జాబ్స్ ఏంటో చూద్దాం. దానికోసం సింపుల్గా ఫైవర్ అయితే ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ ఈజీ స్కిల్ జాబ్ ఏంటో చూసుకుందాం. ఆ ఫస్ట్ ఫైవర్లో ఈజీ స్కిల్ జాబ్ వచ్చేసి వెబ్సైట్ టెస్టింగ్. చూడొచ్చు, మన వెబ్సైట్ టెస్టింగ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా గిగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇందులో వాళ్ళు వచ్చేసి మినిమం 700 నుంచి మినిమం 300 నుంచి 1000, 2000 దాకా అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, అయితే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాను. క్రియేట్ చేశాక ఆ వెబ్సైట్ ఎలా ఉంది, ఇంటర్ఫేస్ ఇట్లా అంతా బాగుందా, అన్ని ఆప్షన్స్ పనిచేస్తున్నాయా అని నేను తెలుసుకోవాలనుకుంటా. దానికోసం నేను కొంతమందిని హైర్ చేసుకుంటాను. మీరేం చేయాలంటే మీరు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తా అని మీరు ఇక్కడ గిగ్ అయితే క్రియేట్ చేసి అయితే పెట్టుకోవాలి. మీకు గిగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకుంటే ఆ ఫైవర్ ప్లేలిస్ట్లో గిగ్ క్రియేషన్ మీద 2-3 వీడియోస్ అయితే చేశాను. అవి చూసి SEO ఫ్రెండ్లీ గిగ్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీరు క్లయింట్కి ఏం ప్రొవైడ్ చేస్తారంటే, మీకు క్లయింట్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇస్తాడు. అది ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఏమైనా క్లిక్ చేస్తే ఓపెన్ కాకుండా ఉన్నాయా, మొబైల్లో ఎలా ఉంది, ల్యాప్టాప్లో ఎలా ఉంది, ఇవన్నీ చూసి ఒక డీటెయిల్డ్ రివ్యూ నోట్ ప్యాడ్లో రాసి, లేకుంటే మీ దాంట్లో ఏదైనా మీ మొబైల్లో నోట్ ప్యాడ్స్కి ఇట్లా ఉంటాయి కదా, అందులో రాసి దాన్ని వాళ్ళకు సెండ్ అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఇందులో ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ స్కిల్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ స్కిల్ ఏంటో చూద్దాం. ఇంకా సెకండ్ స్కిల్ వచ్చేసి కార్ ర్యాప్ డిజైన్. ఇందులో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి కార్స్ మీద. మీరు ఇలాంటి డిజైన్స్ అయితే క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. అయితే మీలో చాలామందికి ఇలాంటి స్కిల్ ఉంటుంది. మీరు కార్కి డిజైన్స్ అయితే వేస్తూ ఉంటారు కదా, అవి మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కానీ లేకుంటే క్యాన్వా కానీ యూజ్ చేసి ఇలాంటి డిజైన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, సింపుల్గా ఒక నేమ్ ఇచ్చి పైన కింద ఆరెంజ్ బార్స్ ఇచ్చారు. దానికి అతను 1573 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఇలా సింపుల్గా మీరు కార్ ఎలా డిజైన్, అంటే కార్ డిజైనింగ్ చేయాలి అంటే ఏ కలర్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి డిజైన్ చేసి వాళ్ళకు ఆ ఫైల్ అయితే పంపించాలి. ఇవి డిజైన్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. కావాలంటే మీరు క్యాన్వా వాడచ్చు. ఇంకా మంచి సాఫ్ట్వేర్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఇంకా మంచి సాఫ్ట్వేర్స్ అయితే వెతికైతే తీసుకొస్తాను. దీనికి మనం ఇక్కడ చూసినట్టయితే మినిమం 700 నుంచి 3000, 4000 దాకా అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది కూడా ఒక్కటి క్రియేట్ చేసి ఇచ్చినందుకు. ఇలా మీరు మంత్కి ఒక 5 to 10 క్రియేట్ చేసుకున్నా కానీ ఈజీగా 10-15,000 ఈజీగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెకండ్ స్కిల్. ఇక థర్డ్ స్కిల్ ఏంటంటే, వచ్చేసి ఆడియో పాడ్కాస్ట్ ఎడిటింగ్. దీనికి ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు అని అయితే నేను అనను, ఎందుకంటే ఈ ఆడియో ఎడిటింగ్ చేయడానికి మనకు బేసిక్ స్కిల్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇలా ఆడియో పాడ్కాస్ట్ ఎడిటింగ్ అంటే మనకు క్లయింట్స్ ఆడియో అయితే ఇస్తారు, మనం అందులో నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేయడం, ఇంకా వాళ్ళ వాయిస్ని కొంచెం క్లారిటీగా చేయడం, ఇంకా ఎక్కడైనా వాయిస్ లోలో ఉంటే వాటిని అడ్జస్ట్ చేయడం, ఇలాంటి వర్క్స్ అన్నీ ఈ ఆడియో పాడ్కాస్ట్ ఎడిటింగ్లో అయితే చేయాలి. చేసి వాళ్ళకు ఆ ఆడియో ఫైల్ అనేది సబ్మిట్ చేయాలి. దీనికి మినిమం వచ్చేసి 700 రూపీస్ నుంచి 2000-3000 రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చేయడానికి మనకు చాలా రకాల సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. ఆడినో అని ఒకటి ఉంది, మీరు కావాలంటే అది వాడచ్చు. లేకుంటే ఇంకా మంచి సాఫ్ట్వేర్స్ కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను ఇంకా మంచి సాఫ్ట్వేర్సే కాదు వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు డెమో చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి థర్డ్ స్కిల్.
ఇక నెక్స్ట్ స్కిల్ వచ్చేసి ఐకాన్ డిజైన్. ఐకాన్ డిజైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వెబ్సైట్స్లో మనం చాలా రకాల ఐకాన్స్ అయితే చూస్తూ ఉంటాం. మనం వాటిని వాళ్ళకు చేసి ఇచ్చినందుకు మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డెమోకి ఒక ఇమేజ్ అయితే చూడొచ్చు. వీళ్ళు ఇలాంటి ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ మినిమం ప్యాకేజ్ వచ్చేసి 394 రూపీస్, ఇంకా స్టాండర్డ్ అంటే 1966, ప్రీమియం వచ్చేసి 4000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు కూడా సింపుల్గా ఇలాంటి ఐకాన్స్ క్రియేట్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేయొచ్చు. అయితే మీకు ఇలా ఐకాన్స్ ఎలా చేయాలో తెలియకుంటే సింపుల్గా క్రోమ్లోకి వెళ్ళి క్యాన్వా అయితే టైప్ చేయండి. నేను క్యాన్వా గురించి చాలా వీడియోస్ అయితే తీసాను, అవి నా ఛానల్లో అయితే ఉంటాయి. మీకు క్యాన్వా ఎలా యూజ్ చేయాలో తెలియకుంటే ఆ వీడియోస్ అయితే చూసి క్యాన్వా ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. ఇక్కడికి వచ్చాక సింపుల్గా ఇక్కడ ఐకాన్ అని అయితే టైప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు iOS ఐకాన్ లేకుంటే HT షాపీ ఐకాన్. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఇందులో ఏదైనా ఐకాన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఐకాన్స్ అన్నీ ఫ్రీ, కాపీరైట్ లాంటివి ఏమీ ఉండవు, మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనీ ఉన్నవైతే ప్రీమియం, వాటికి మనం మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇవి కాకుండా మీరే సొంతంగా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేసి మీరు ఒకటి సొంతంగా ఐకాన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ క్రియేట్ చేసిన ఐకాన్ని మీరు బయ్యర్స్కి సెండ్ చేశారంటే మీ వర్క్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఈ విధంగా మీరు మినిమం 400 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా ఇక్కడ చూసినట్టయితే 78,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఐకాన్ డిజైనింగ్ కోసం. ఇలా మీరు ఈజీగా 1000 రూపీస్ అయితే ఒక వర్క్ చేసి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 4th వర్క్. ఇక 5th వర్క్ ఏంటో చూద్దాం. 5th స్కిల్ వచ్చేసి టీషర్ట్ డిజైన్. ఈ టీషర్ట్ డిజైన్లో మీరు ఫైవర్లోనే కాదు, మీరు ఫైవర్ బయట కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఫైవర్లో చూసినట్టయితే ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నారు కదా, సింపుల్గా ఇలా టెక్స్ట్ డిజైన్ అయితే చేసి ఈ డిజైన్ ఫైల్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే మనకు 700 రూపీస్ అయితే వస్తాయి. ఇలా సింపుల్గా మీరు టీషర్ట్స్ డిజైనింగ్ చేస్తూ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. డిజైన్ అంటే ఇమేజెసే ఉండాలని లేదు, మనకు బయ్యర్ వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే చెప్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇమేజెస్ అయినా పెట్టచ్చు, టెక్స్ట్ అయినా పెట్టచ్చు. సింపుల్గా ఈ టీషర్ట్ డిజైనింగ్ చేసి వాళ్ళకి పంపిస్తే మనకు ఎర్నింగ్ అనేది అయితే అవుతుంది. దీనికి మినిమం 300 రూపీస్ నుంచి 1000 రూపీస్, 1500, 2000 రూపీస్, 4000 రూపీస్ దాకా అయితే ఎర్నింగ్ అయితే చేయొచ్చు. అయితే మీకు టీషర్ట్ డిజైనింగ్ ఎలా చేయాలో తెలియకుంటే సింపుల్గా క్యాన్వాలోకి వెళ్ళేసి ఇక్కడ టీషర్ట్ డిజైన్ అని అయితే టైప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, నేను క్యాన్వాలోకి అయితే వచ్చాను. ఇక్కడ సర్చ్లో టీషర్ట్ అని అయితే టైప్ చేయండి. మీకు క్యాన్వా ఎలా యూజ్ చేయాలో తెలియకుంటే నేను క్యాన్వా ఎలా యూజ్ చేయాలని ఒక వీడియో అయితే చేసి పెట్టాను, అది నా ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూడండి. మీరు ఇక్కడ ఏ డిజైన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చకుంటే క్రియేట్ బ్లాంక్ మీద క్లిక్ చేసి మీరే ఒక డిజైన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఈ ఫైల్ని సెండర్కి అంటే బయ్యర్కి సెండ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మీకు మనీ అనేవి క్రియేట్ అయితే అవుతాయి. ఇవే ఆ 5 స్కిల్స్ ఫ్రెండ్స్. మీరు ఏం చేసుకునే అంటే ఈజీ స్కిల్ జాబ్స్, నో స్కిల్ జాబ్స్ అని అయితే అనట్లేదు, కానీ ఈజీ స్కిల్ జాబ్స్ అంటే మనకు బేసిక్ స్కిల్స్ ఉన్నా కానీ మనం ఈ జాబ్స్ నుంచి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఎర్నింగ్ ట్రిక్స్ కోసం ఇంకా ఫైవర్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.